గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్లో చూసుకుంటే కంటిన్యూగా సెకండ్ డే కూడా మార్కెట్ నష్టాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ అయితే మార్కెట్ పైన బాగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. అండ్ Q1 రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అవి వాటితో పాటు ఇంకా మార్కెట్ అయితే బాగా సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనిపించిందని చెప్పాలి. ఇన్వెస్టర్లు కొంచెం సెంటిమెంట్ అయితే కలిసి రాలేదని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 345 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అయిపోయి 23,196 క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 120 పాయింట్లు డౌన్ అయిపోయి 25,355 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు 250 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్న నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే రియాలిటీ సెక్టర్ మంచి మూమెంటం అయితే కనిపించింది. ఐటీ సెక్టర్లో అయితే బాగా ప్రెజర్ అయితే కనిపించింది. మాట్లాడదాం మనం అసలు స్టాక్ మార్కెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, Q1 రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఆగస్ట్ 1 వరకు టారిఫ్లు అయితే పొడిగించడం జరిగింది. ఆ తర్వాత ఎలా ఉంటుంది అండ్ ఈ వీక్ ఎలా ఉంటుంది, మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి. మేడం, ఓవరాల్గా మార్కెట్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఈరోజు చూసే కంటిన్యూస్ సెకండ్ డే అండ్ నిఫ్టీ కూడా చూసుకుంటే మనకు 25,400 మార్క్ అయితే బిలో వచ్చేసింది. ఓవరాల్ గా మార్కెట్ ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? Q1 రిజల్ట్స్ లో TCS కూడా వచ్చేసింది. అవునండి, అవును. సో మార్కెట్స్ అయితే లాస్ట్ 2 వీక్స్ అండి, ఈ రోజనే కాదు, ఈ వీక్ అనే కాదు, లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా స్టాగ్నేట్ అయిపోయింది. ఒక 300-400 పాయింట్స్ మధ్యలోనే, అంటే ఐదర్ అది కిందకి వెళ్ళట్లేదు, అలానే పైకి కూడా బ్రేక్అవుట్ అవ్వడం లేదు. సో ఇట్స్ బిట్వీన్ 25,300 నుంచి 25,650, ఈ 600 ఈ రేంజ్లోనే మార్కెట్స్ అనేవి స్టాగ్నేట్ అయిపోవడానికి కారణం మీరు అన్నట్టుగానే మనకి ట్రంప్ టారిఫ్స్ డీల్, ఎస్పెషల్లీ ఇండియాతో మనతో ఏదైతే డీల్ అనేది ఉందో అది ఇంతవరకు ఒక అగ్రిమెంట్కి రాలేదు, ఒక ఫైనల్ పాయింట్ దగ్గరికి రాలేదండి. సో మార్కెట్స్కి ఎప్పుడైనా సరే కన్ఫ్యూజన్స్ అనేవి లేదు అంటే అన్సర్టనిటీ అనేది ఎప్పుడు నెగిటివే. మార్కెట్స్ ఎప్పుడు కూడా ఈ అన్సర్టనిటీని చాలా నెగిటివ్ గా తీసుకుంటాయి. ఏదో ఒక క్లారిటీ వచ్చేసి డీల్ అనేది ఒకటి జరిగిపోయిందంటే దాన్ని బట్టి మార్కెట్స్ అనేవి రెస్పాండ్ అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే ఏది జరగకుండా ఇప్పుడు July 9th డెడ్ లైన్ అన్నారు, అది కూడా వెళ్ళిపోయింది. సో ఈ లోపు మన వాళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ నాట్ ఇన్ రష్. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టారిఫ్స్ గురించి మేమేమి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకొని డీల్ అయితే సైన్ చేయడానికి రెడీగా లేము. వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, తర్వాత స్పైసెస్, ఇలాంటివి కొన్ని ఏవైతే యుఎస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో, సీ ఫుడ్ కానీ, వాటి మీద టారిఫ్స్ అనేవి మేము ఒప్పుకోము అని మన వైపు నుంచి కూడా చాలా కొన్ని అంశాల మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. అందుకని డీల్ అనేది ముందుకి వెళ్ళట్లేదు. సో ఫైనల్గా July 9th డెడ్ లైన్ అయిపోయింది. ఆయన కొన్ని కంట్రీస్కి, ఆల్మోస్ట్ ఒక 14 కంట్రీస్కి లెటర్స్ అయితే సెండ్ చేసేసారు. మీరు ఇంకా August 1 నుంచి, ఎందుకంటే వాళ్ళతో ఇంకా డీల్ అనేది అవ్వలేదు, మీరు ఎక్స్పోర్ట్ చేయాలి ఏదైనా యుఎస్ కంటే మాత్రం మీరు ఈ 30 to 40%, 50% కూడా ఆయన టారిఫ్స్ వేస్తూ ఒక 14 కంట్రీలకి లెటర్స్ పంపించేశారు. సో బట్ మన ఇండియాకి ఫర్ గాడ్ కొంచెం ఇంకా ఆ సిచ్యువేషన్ కి అయితే రాలేదు, ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అంటే యాజ్ పర్ మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇండియాతో కొంచెం మంచిగా డీలే సెట్ చేసుకుంటారని ఒక చాలా మంది చెప్పడం జరుగుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఆయన కొన్ని విషయాల మీద అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి. మేబీ మనం ఏంటంటే ఈ ఫార్మా కానీ అగ్రి ప్రోడక్ట్స్ మీద అయితే మాత్రం మిగతా వాటి మీద చాలా వరకు ఓకే చేసేసారు. చాలా వరకు అంటే ఆల్మోస్ట్ డీల్లో ఒక 50-60% వరకు ఇద్దరికి ఒక అగ్రిమెంట్కి వచ్చినట్టుగా అయితే నా అంచనా అయితే కనపడుతుంది. ఒక 30% దగ్గర మాత్రం ఆ డీల్ అయితే కుదరడం లేదు. సో అక్కడ కొంచెం స్టాగ్నేట్ అయినట్టుగా కనిపిస్తుంది. దీని గురించి ఈసారి ఇండియన్ గవర్నమెంట్ నుంచి చాలా హై ఎండ్ టీమ్ అనేది యుఎస్ కి డైరెక్ట్ గా వెళ్ళబోతుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి నెగోషియేట్ చేసి నెక్స్ట్ వీక్ అయినా కంప్లీట్ చేయాలి అనేది మనం అందరం ఆశిద్దామండి. లేదు అది వర్స్ట్ కేసెస్ ఏంటంటే ఈ August 1 వరకు అలాంటి నెగోషియేషన్ కానీ అలాంటి డీల్ కానీ కుదరలేదు అంటే 26% టారిఫ్స్ కి మనము ప్రిపేర్ అయిపోయి ఉండాలండి. ఆయన ముందుగానే చెప్తున్నారు ట్రేడ్ డీల్ కానీ కుదరకపోతే 26% టారిఫ్స్ అనేవి వేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మనకు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఎక్కువ ప్రెషర్లకు వెళ్ళే సెక్టర్స్ ఏముంటాయి? సో డెఫినెట్లీ అంటే మనకు కొన్ని జెమ్స్ అండ్ జ్యువెలరీ బాగా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. సో అక్కడ మనకి బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అలానే ఫార్మా, ఆ ఫార్మా కూడా కొంచెం బాగా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. సో అక్కడ కొంచెం మనకి, ఎందుకంటే ఆయన ఫార్మా మీద
200% అంటున్నారు. అవును. సో ఫైనల్ గా డీల్ ఎంత కుదురుతుందో మనకు తెలియదు. సో దాని వల్ల అది కొంచెం ఇంపాక్ట్ అయ్యేటట్టుగా మనకి కనిపిస్తుంది. ఇలా కొన్ని మనకి అగ్రికి సంబంధించిన కొన్ని సీ ఫుడ్స్ కి సంబంధించినవి ఇలా ఉన్నాయి. ఇంక వీటిని మనం పక్కన పెడితే ఆయన కాపర్ మీద కూడా అసలు 50% వేస్తా అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఒక డీల్ అనేది మనకి ఒక ఫైనల్ వస్తే అప్పుడు మనం ఏ సెక్టార్స్ కి ఎంత అనేది మనకి అర్థమవుతుందండి. ఆగస్ట్ ఫస్ట్ వరకు అయితే బాగా ఫుల్ ప్రెషర్ గా, అంటే ఆయన రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు కదండి. సో మేబీ ఏదైనా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంతే ఇంకా డీల్ అనేది ముందుకు వెళ్ళట్లేదు, సో ఫైనల్ గా వీఆర్ ఆల్సో సెండింగ్ ద లెటర్స్ టు ఇండియా అని ఇచ్చారనుకోండి, మన ఇండియన్ మార్కెట్స్ కొంచెం మళ్ళీ నెగిటివ్ గా అయ్యే ఉంటుంది. సో ఏదైనా చూడాలి అనుకుంటే మనకైతే ఇంకొక 2 weeks వరకు ఈ స్టాగ్నేషన్ అనేది ఉంటుంది. అంతవరకు ఇన్వెస్టర్స్ కి అయితే ఈ పర్టికులర్ ఈ పేషెన్స్ అయితే చాలా ఎక్కువగా కావాలి. లాస్ట్ 2 weeks నుంచి ఇదే నడుస్తుంది మార్కెట్ లో, అసలు ఒకవైపు బ్రేక్ చేయట్లేదు. లోయెస్ట్ అయితే పాయింట్ అయితే మేము నా అంచనా ప్రకారం ఏంటంటే లోయెస్ట్ అయితే అంతగా ఏం కనిపించట్లేదండి. ఈరోజు చూసుకుంటే ఐటీ సెక్టర్ బాగా ప్రెజర్ లోకి లోన్ అయిపోయింది. అంటే ప్రజెంట్ మనం ఐటీ సెక్టర్ వైజ్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆలోచించవచ్చా? TCS ఈ రోజు మనకి రిజల్ట్స్ అయితే వచ్చిందండి. సో అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో అంటే ఇంపాక్ట్ చేసేవి 2 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ట్రంప్ టారిఫ్స్ అయితే, ఇంకొకటి క్వార్టర్లీ రిజల్ట్స్, కార్పొరేట్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ మనకి ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోయాయి. ఈ రోజు మనకి TCS, టాటా ఎల్ఎక్స్ఐ, IREDA, ఓస్వాల్ పంప్స్ ఇలా ఈ రోజు నుండి మనం చూసుకుంటే ఇంకా నెక్స్ట్ 2 months వరకు ఇలాగా మనకి కార్పొరేట్ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయండి. దాని గురించి కూడా మనకి దాని మీద కూడా ఈ మార్కెట్ అనేది కొంచెం ఆ రిజల్ట్స్ బట్టి కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు కీన్లీ అబ్జర్వ్ ట్రంప్ టారిఫ్స్ విషయం ఏం జరుగుతుంది, ఆ డెడ్ లాక్ ఎలా విడిపోతుంది, ఒకవైపు కార్పొరేట్ రిజల్ట్స్ ఏ కంపెనీస్ ఏ సెక్టార్స్ కొంచెం పాజిటివ్గా వచ్చాయనేది మనం చెక్ చేయాలి. మీరు అడుగునట్లుగా TCS అయితే మాత్రం కొంచెం పాజిటివ్గానే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయినట్టుగానే మనకి రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి. దే హ్యావ్ అనౌన్స్డ్ Q1 26 ఎర్నింగ్స్ వాళ్ళు అయితే ఇచ్చారు. రెవెన్యూ అయితే 1.3% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అప్ టు 6.2% వరకు పెరిగింది, ఆపరేటింగ్ మార్జిన్స్ 24.5% వరకు ఉంది. అలానే వాళ్ళు డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారండి, 11 రూపీస్ పర్ షేర్, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే TCS కార్పొరేట్ ఎర్నింగ్స్ అయితే రీచ్ అయినట్టుగా మనకి కనిపిస్తున్నాయి. మెయిన్ గా ఇప్పుడు అన్సర్టనిటీస్ మెయిన్ గా కొనసాగుతున్నాయి. అండ్ US బేస్డ్ ఐటీ అంటేనే US బేస్డ్ ప్రజెంట్ అంటే ఇన్వెస్టర్ ఐటీ సెక్టర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చా? డెఫినెట్లీ. అంటే దేర్ ఆర్ 2 things. ఒకటి ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ కానీ బాగున్నట్లయితే మనం ఐటీ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు. అలానే అక్కడ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి కూడా ఇంకా స్టాగ్నేషన్ జరుగుతోంది. ఒకవైపు ఏంటంటే పవెల్ ఏమో తగ్గించట్లేదు, ఇక్కడ నుంచి ట్రంప్ నుంచి అయితే ప్రెషర్ వస్తుంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమని. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కానీ ఏమాత్రం కొంచెం తగ్గించినా ఇమీడియట్ గా ఐటీ సెక్టర్ కి అది పాజిటివ్ అవుతుందండి. సో ఎనీ హౌ ఎప్పుడు మీకు ఆపర్చునిటీ మీకు వచ్చిన ఐటీ సెక్టార్స్ కానీ, డిఫెన్స్ కానీ, FMCG కానీ, అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కానీ, ఎస్పెషలీ ICICI ప్రుడెన్షియల్ వాళ్ళు కూడా ఇప్పుడు IPOకి వచ్చేస్తున్నారు. సో అలానే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా లైమ్ లైట్లోకి, డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆ తర్వాత మనకి FMCG ఇవన్నీ కూడా మనకి ఐటీ సెక్టార్తో కలిపి మనకి కొంచెం లైమ్ లైట్లో ఉన్నాయండి. సో అఫ్ కోర్స్ ఇప్పుడైతే మార్కెట్ స్టాగ్నేట్ అయ్యాయి, బట్ ఏంటంటే దిస్ ఇస్ ద టైమ్ టు పికప్ ద గుడ్ స్టాక్స్, వాల్యుబుల్ స్టాక్స్ ఏవైనా మీకు తక్కువ డిస్కౌంట్ ప్రైస్ కి వస్తే మాత్రం పికప్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ అంటే ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోని సేవ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి ప్రజెంట్? సో ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ ర్యాష్ డెసిషన్స్ ఏవి తీసుకోకూడదండి. ఓకే, సో దే హ్యావ్ టు హోల్డ్ ఇట్, హ్యావ్ ఇట్ పేషెన్స్. అంటే సో ఏమని చెప్తుందంటే మార్కెట్స్ ఆల్వేస్ గివ్స్ యూ ద వెల్త్ ఫర్ ద పీపుల్ హు ఆర్ హ్యావింగ్ పేషెన్స్ అండ్ ద డిసిప్లిన్ అండ్ ద స్ట్రాటజీ. ఎవరికైతే ఈ 3 ఉంటాయో వాళ్ళకైతే కంపల్సరీ మార్కెట్స్ ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ చేసి పెడతాయండి. బట్ ఐ నో ఈ టైంలో ఇంత పేషెన్స్గా ఉండడం అయితే చాలా కష్టం, ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కమింగ్. ఏదైనా మీరు ఒక డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏదైనా సెల్ చేసినప్పుడు కానీ, లేకపోతే అగ్రెసివ్గా బై చేయడము, అగ్రెసివ్గా సెల్ చేయడం అయితే కొంచెం హోల్డ్ చేసుకోవాలండి. స్టిక్ టు ద స్ట్రాటజీ. మీరు స్ట్రాటజీ ఏదైతే అనుకున్నారో దానికే స్టిక్ అవ్వండి. బట్ మార్కెట్లో వచ్చే వాయిస్ ఏదైతే ఉందో, ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దానికి మీరు ఇంపాక్ట్ అయిపోయి మీ డెసిషన్స్ అయితే ఇమ్మీడియట్ డెసిషన్స్ అయితే తీసుకోకండి. జస్ట్ హోల్డ్ ఇట్ టు ద స్ట్రాటజీ. మీరు ఏదైతే అనుకున్నారో, అంటే లార్జ్ క్యాప్ అనుకున్నారా లేకపోతే మిడ్ క్యాప్స్ అనుకున్నారా, ఎందుకంటే ఈక్విటీలోకి రావడానికి మనకు చాలా దారులు ఉన్నాయండి. సో వీ హ్యావ్ మెనీ ఈక్విటీ ప్రోడక్ట్స్ లైక్ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి, స్మాల్ కేసెస్ ఉన్నాయి, అలానే
అలానే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి కొనుక్కుంటున్నారు, పిఎంఎస్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఎస్ఐఎఫ్ అనే ప్రోడక్ట్ కూడా మార్కెట్లోకి వచ్చేసింది. ఇన్ని ప్రోడక్ట్స్ ఉండేటప్పుడు మనకి ఏది సూటబుల్ అవుతుందో ఆ స్ట్రాటజీనే మీరు ఫాలో అవ్వండి. ఈ మార్కెట్ నాయిస్ బట్టి మీరు ఎలాంటి మేజర్ డెసిషన్స్ ఇప్పుడు తీసుకోకుండా హోల్డ్ చేసుకుని కంటిన్యూగా మీరు దానికే స్టిక్ అయ్యి ఉంటే బెటర్. మేడం ఇప్పుడు కమ్యూనిటీ మార్కెట్ సైడ్ వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎలా ఉంది? సో సిల్వర్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకు సిల్వర్ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం అంటే, గోల్డ్ ఏదైతే ర్యాలీ మనకి 40% వరకు 35% వరకు ఇయర్ వెళ్ళిందో అంతలాగా మనకి సిల్వర్ పార్టిసిపేట్ చేయలేదు. లాస్ట్ 2 years నుంచి కూడా సిల్వర్ అసలు పార్టిసిపేట్ చేయలేదు, ఓన్లీ గోల్డ్ మాత్రమే రన్నర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ అనేది ఇప్పుడు స్టాగ్నేట్ అయిపోతుందండి. మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం గోల్డ్ విల్ బి స్టాగ్నేట్ ఎట్ 1 price, అంటే 95,000 నుంచి 1 lakh ఈ మధ్యలోనే గోల్డ్ అనేది చాలా రోజుల వరకు మీరు ఇదే ప్రైస్ అనేది మీరు చూడగలుగుతారు. అంటే చాలా మంది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే అదేదో 75,000కి వచ్చేస్తుంది, అట్లా ఏమీ కూడా జరగదండి. ఇట్ విల్ స్టాగ్నేట్ ఇన్ బిట్వీన్ 95,000 అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 lakh వరకు వచ్చి మార్కెట్ దగ్గర ఆగిపోతుంది. బట్ సిల్వర్ మాత్రం మీరు కొంచెం ర్యాలీ అయితే గోల్డ్ కన్నా ఇక్కడ నుంచి సిల్వర్ ర్యాలీ అయితే చూస్తారు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే సిల్వర్ ఈటీఎఫ్స్ తీసుకోండి. సో మనకి చాలా సిల్వర్ ఈటీఎఫ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు 30-40 రూపీస్ పర్ యూనిట్ కి మనకి చాలా అవైలబుల్ గా ఉన్నాయి. సో సిల్వర్ ఈటీఎఫ్ లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటాయి మేడం? బాగానే ఉంటాయండి. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. ఎందుకంటే గోల్డ్ ని చాలా మంది క్యాచ్ చేయలేదు, ఎంత పెరుగుతుందని ఎవరు అనుకోలేదు. లేకపోతే మేము ఎప్పటి నుంచో గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టండి అంటున్నాం. కొంతమంది పెట్టారు, కొంతమంది సిల్వర్ మీద ఈ మధ్యలో ఎక్కువ ట్రెండ్ అయింది సిల్వర్ గురించి. అదేనండి, ఎందుకంటే గోల్డ్ ఇంకా అయిపోయింది కదా. సో ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ మాక్సిమం రీచ్ అయిపోయింది. ఇంకా అక్కడ మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తే పెద్ద రిటర్న్స్ ఏం మీకు కనిపించవు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు రిటర్న్స్ రావాలి అనుకుంటే మీరు సిల్వర్ లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ నుంచి మీరు ర్యాలీ అనేది మీకు కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే అది ఇండస్ట్రియల్ గా మనకి సిల్వర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో చాలా వరకు సిల్వర్ ని యూజ్ చేస్తారండి. సో అందుకని మనకి సిల్వర్ అనేది మనకి ఇండస్ట్రియల్ పర్పస్ గా యూజ్ అవుతుంది. అదేంటంటే ర్యాలీలోని పార్టిసిపేట్ చేయలేదు, అంటే గోల్డ్ కి సిల్వర్ కి రేషియో ఉంది చూడండి, అది అంతగా అది గోల్డ్ పెరిగినంతగా ఇది పెరగలేదు. కాబట్టి ఇప్పుడు సిల్వర్ విల్ టేక్ ద నెక్స్ట్ లీప్. అంటే మనం ఏదైతే పెరిగిపోయిందో దాని మీద ఫోకస్ చేయడం కన్నా ఏదైతే పెరుగుతూ ఉందో దాని మీద మనము ఫోకస్ చేస్తే కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అందరూ సిల్వర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మనం ఫైనల్ గా అంటే ఆగస్ట్ 1st వరకు కానీ నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఏం ప్రెడిక్ట్ చేస్తారు నెక్స్ట్? సో ఈ మార్కెట్ అయితే నెక్స్ట్ అంటే లాస్ట్ 2 weeks లాగా 25,300 25,500 ఇలా రేంజ్ లో ఉంది. సో ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అప్ టు 25,500 నిఫ్టీ హోల్డ్ చేయలేనంత వరకు బ్రేక్ అయితే చేయలేదండి. ఇట్ హ్యాస్ టు హోల్డ్ 25,500 హోల్డ్ చేయగలగాలి. అలాంటి మంచి న్యూస్ మనకి మార్కెట్ లో వచ్చి 25,550 ఇట్లా హోల్డ్ చేస్తే వీ క్యాన్ సీ సమ్ అప్ సైడ్. అంతవరకు అప్ సైడ్ అయితే నిఫ్టీకి అయితే లేదండి. సో 25,500 కానీ కన్నా బిలో 25,400 ఇట్లాంటి స్టేజ్లో ఉన్నంత వరకు మనం అప్ సైడ్ అయితే మనం నిఫ్టీకి చెప్పలేము. సో ఏదైనా మనకి పాజిటివ్ న్యూస్ ఐదర్ ఎస్పెషల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ డీల్, అలాంటి న్యూస్ మార్కెట్లోకి వస్తే ఒక్కసారిగా 25,500 25,650 750 వరకు మనము చూడొచ్చండి. లేదు అనుకుంటే మాత్రం ఇంక ఈ డీల్ ఇంకా క్రాక్ అవ్వట్లేదు, డీల్ అనేది ఇంకా ముందుకు వెళ్ళట్లేదంటే ఇంక ఇదే రేంజ్ అండి. బట్ డౌన్ సైడ్ అయితే అంతగా ఏమీ లేదు. ఇప్పుడు మనం ఉంటున్నది 25,300 25,200 ఈజ్ ద మాక్సిమం సపోర్ట్ లెవెల్స్ చూసుకోవచ్చు. బట్ అప్ సైడ్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే డీల్ వచ్చి 25,500 అబౌవ్ క్లోజ్ అయితే వీ కెన్ సీ అప్ టు 25,750 800 లెవెల్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాధవ్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఆగస్ట్ 1st వరకు అన్సర్టనిటీస్ అయితే ఉంటాయి, మార్కెట్లో అయితే ప్రెషర్ కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్లు కూడా కొంచెం అగ్రెసివ్గా డిసిషన్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.